హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ దందా బయటపడింది. సరూర్ నగర్ లోని అలకానంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే కిడ్నీ మార్పిడి జరుగుతోందన్న సమాచారంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతాతో పాటు పలువురు అధికారులు హాస్పిటల్కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అమాయకుల్ని ఆసరాగా చేసుకుని అలకానంద హాస్పిటల్లో ముఠా కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన అమ్మాయిలకు డబ్బులు ఆశ చూపి పక్క రాష్ట్రానికి సంబంధించిన డాక్టర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న హాస్పిటల్ వాళ్లతో కుమ్మక్కయ్యి కిడ్నీలను విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. ఇక ఈ విషయం బయటికి వెలుగు చూడడంతో మెడికల్ ఆఫీసర్ హాస్పిటల్ వద్దకు చేరుకొని పోలీసుల సహకారంతో విచారణ చేపట్టారు. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న 4 పేషెంట్స్ ను అంబులెన్స్ లో గాంధీకి తరలించారు. అధికారులు చెకింగ్స్ తో ట్రీట్మెంట్ మధ్యలోనే వదిలేశారు హాస్పిటల్ వైద్యులు. హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది అంతా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ దందా బయటపడింది. సరూర్ నగర్ లోని అలకానంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండానే కిడ్నీ మార్పిడి జరుగుతోందన్న సమాచారంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య, రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, డిప్యూటీ డిఎంహెచ్ఓ గీతాతో పాటు పలువురు అధికారులు హాస్పిటల్కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. అయితే అమాయకుల్ని ఆసరాగా చేసుకుని అలకానంద హాస్పిటల్లో ముఠా కిడ్నీ రాకెట్ దందా కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, కిడ్నీ రాకెట్ దందా అసలు ఈ ఘటన ఏ విధంగా వెలుగులోకి వచ్చింది? దీనికి సంబంధించి పోలీస్ అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్లుగా ఉంది. సో అప్డేట్స్ ఎలా ఉన్నాయి? కరీంనగర్ లోని అలకానంద అనే ప్రైవేట్ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి చేస్తున్నారని చెప్పేసి రంగారెడ్డి జిల్లా డిఎంహెచ్ఓకి సమాచారం రావడంతో ఈ రోజు సాయంత్రం ఏకకాలంలో సోదాలు చేశారు. అయితే అక్కడ ఇద్దరు కర్ణాటక, తమిళనాడుకు చెందిన ఇద్దరు పేషెంట్లకి కర్ణాటక, తమిళనాడు చెందిన ఇద్దరు డోనర్ల ద్వారా కిడ్నీ సేకరించి వారికి కిడ్నీ మార్పిడి చేసినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే కర్ణాటక, తమిళనాడు సంబంధించిన న్యూరాలజిస్ట్ డాక్టర్సే కిడ్నీ ఆపరేషన్ చేసినట్టుగా డిఎంహెచ్ అధికారులు గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులకి ఫిర్యాదు చేశారు. హాస్పిటల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సుమారు హాస్పిటల్ యజమానిని ఎప్పటి నుండి ఈ కిడ్నీ రాకెట్ దందా నిర్వహిస్తున్నారు, ఎంతమందికి ఇక్కడ ఆపరేషన్ చేశారనే దానిపైన ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. సుమన్ ని ప్రశ్నిస్తున్నారు. మిగతా హాస్పిటల్లో ఆపరేషన్ చేసిన డాక్టర్స్, కొంతమంది స్టాఫ్ వారందరూ కూడా డిఎంహెచ్ అధికారులు వచ్చి సోదాలు చేసిన సమయంలో తప్పించుకొని పారిపోయారని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీరికి సంబంధించి ఎవరైతే కిడ్నీ మార్పిడి చేసుకున్న పేషెంట్స్ ఉన్నారో వారిని ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. వారంతా క్షేమంగానే ఉన్నట్టు గుర్తించారు. అయితే అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి అనేది చాలా నేరం, చట్టరీత్యా నేరం కాబట్టి ఖచ్చితంగా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక డిఎంహెచ్ కూడా అక్కడ స్పాట్ కి చేరుకొని సోదాలు నిర్వహించి అసలు హాస్పిటల్ కి అనుమతి లేకుండా ఇక్కడ సర్జరీలు చేస్తున్నట్టు కూడా గుర్తించడం జరిగిందని చెప్పేసి డిఎంహెచ్ఓ చెప్తున్నారు. పూర్తిగా ఈ రాకెట్ కు సంబంధించి ఎవరి ఆధ్వర్యంలో ఇక్కడ ఇంత పెద్ద కిడ్నీ రాకెట్ మార్పిడికి సంబంధించిన ముఠా ఆపరేషన్లు చేస్తుంది, వీరికి ఎవరు సహాయం చేశారు, కర్ణాటక నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ కి సంబంధించిన లైసెన్స్లకు సంబంధించి కూడా పూర్తిగా ఆరా తీసి వాటికి సంబంధించి చెకింగ్ కూడా చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే సుమన్ ఎవరైతే హాస్పిటల్ నిర్వహిస్తున్న యజమాని డాక్టర్ సుమన్ అని చెప్తున్నారు, అతన్ని అదుపులోకి తీసుకున్నారు, అతన్ని ప్రశ్నిస్తున్నారు. మొత్తం ఎంతమంది డాక్టర్లు ఇక్కడ పనిచేస్తున్నారు, స్టాఫ్ ఎవరు, అసలు ఎలాంటి అనుమతులు తీసుకున్నారు, ఈ పేషెంట్లను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు, ఎవరు రెఫర్ చేశారనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే కిడ్నీ ఆపరేషన్ చేసిన వైద్యులు కూడా కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారుగానే
చెప్తున్నారు. వారు అక్కడి నుండి వచ్చి ఇక్కడ ఆపరేషన్ చేస్తున్నారు కాబట్టి ఎవరికి తెలియకుండా గుర్తించప్పుడు కాకుండా ఈ ప్రైవేట్ హాస్పిటల్లో ఈ కిడ్నీ మార్పిడి జరిగినట్టు కూడా పోలీసులు కూడా గుర్తించడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో అన్ని విషయాలు కూడా బయటకు వస్తాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇది డిఎంహెచ్ఓ కూడా ఇలాంటి వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటాం. ఖచ్చితంగా ఇలా కిడ్నీ మార్పిడి అనేది చట్టరీత్యా నేరం. ఒకవేళ అవసరమైనప్పుడు వారికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని సరైన డోనర్ వాటికి సంబంధించిన ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో కాకుండా అక్రమంగా డబ్బులకి ఆశ చూపి అమాయకులను అంటే అక్కడ ఎవరైతే డబ్బులు అవసరం ఉంటుందో కర్ణాటక, తమిళనాడులో వారిని తీసుకొచ్చి ఆ కిడ్నీలు అమ్మినట్టుగా గుర్తించడం జరిగింది. ఇక్కడ పెద్ద ఎత్తున డబ్బులు కూడా చేతులు మారినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. వారు ఎంత డబ్బులు చెల్లించారు, కిడ్నీలు డొనేట్ చేసిన వారికి ఎన్ని డబ్బులు చెల్లించారనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తులు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం తరునార్ పోలీసులు అలకనంద హాస్పిటల్ పై కేసు నమోదు చేశారు. డిఎంహెచ్ఓ కూడా హాస్పిటల్ ని సీజ్ చేశామని చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఎవరైతే కిడ్నీ డొనేట్ చేసిన వారు, మార్పిడి చేసుకున్నవారు నలుగురిని కూడా గాంధీ హాస్పిటల్ కి తరలించారు. వారికి చికిత్స అనంతరం వారిని కూడా ప్రశ్నిస్తామని చెప్పేసి 4 రోజుల క్రితం వీళ్ళు అడ్మిట్ అయినట్టు కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. 4 రోజుల క్రితమే వీరికి హాస్పిటల్లో సర్జరీ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కాబట్టి విశ్వసనీయ సమాచారం డిఎంహెచ్ఓకి రావడం, అక్కడ ఒక కాల్ చేసి ఇక్కడ ఈ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడిలు జరుగుతున్నాయని చెప్పేసి సమాచారం ఇవ్వడంతోనే మేము ఏకకాలంలో సోదాలు చేసి పోలీసుల సహాయం తీసుకొని అక్కడ సోదాలు నిర్వహించామని చెప్పేసి కూడా డిఎంహెచ్ఓ చెప్తున్నారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో పూర్తి వివరాలన్నీ కూడా బయటికి వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి సరునార్ పోలీసులు చెప్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ సురేష్, ఇక్కడ అమ్మాయిలకి డబ్బుల ఆశ చూపించి ఇల్లీగల్ అంటే కిడ్నీల్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. డబ్బుల ఆశ మేరకే వీళ్ళందరూ కూడా రావడం జరిగిందని చెప్తున్నారు. అంటే అమ్మాయిలకు సంబంధించిన ప్రాంతం తరపు నుంచి ఉన్నటువంటి ఎవరైనా అమ్మాయిల పేరెంట్స్ అవ్వచ్చు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంధువులు అవ్వచ్చు, వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారా? అంటే మెడికల్ ఆఫీసర్ వరకు ఎలా చేరిందంటారు ఈ విషయం? డిఎంహెచ్ఓ మాత్రం ఒక గుర్తు తెలియని కాల్ రావడం జరిగింది మధ్యాహ్నం 2:30 సమయంలో. ఈ హాస్పిటల్లో కిడ్నీ మార్పిడి జరుగుతుంది అని చెప్పేసి ఫోన్ చేశారు. ఆ ఫోన్ కాల్ ఆధారంగానే మేము సోదాలు చేశామని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆ కిడ్నీ మార్పిడి చేసుకున్న వారితో పాటు వారి బంధువులు, కిడ్నీ డొనేట్ చేసిన వారి బంధువులు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు. వారిని కూడా ప్రశ్నించినప్పుడు వారికి తెలుగు కానీ హిందీ కానీ రాకపోవడం, వారి భాషలోనే మాట్లాడుతున్నారు. కాబట్టి వారికి సంబంధించిన మరికొంతమందిని కూడా పిలిచి విచారిస్తున్నాము. ప్రస్తుతం వారందరూ కూడా హాస్పిటల్లో ఉన్నారు. వారిని గాంధీ హాస్పిటల్ తరలించాం కాబట్టి వారి వెంటనే వాళ్ళు ఉన్నారు. ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం, వారి నుంచి డీటెయిల్స్ కూడా సేకరిస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరైతే డబ్బుల కోసం నిరుపేదలని టార్గెట్ గా చేసుకొని కిడ్నీలు అవసరం ఉన్న వారి దగ్గర ఒక డీల్ మాట్లాడుకొని ఆ తర్వాత వారికి డబ్బులు చెల్లించే విధంగా ఈ కిడ్నీ రాకెట్ ముఠా అంతా కూడా నిర్వహిస్తున్నట్టు తెలిసింది. సంచలనమైన చేసేది ఎందుకంటే ఒక మనిషి కిడ్నీ ఆపరేషన్ అనేది ప్రభుత్వం అనుమతి తీసుకొని చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ఎలాంటి అనుమతి తీసుకోకుండా డబ్బులకి అమ్ముకొని ఎవరికైతే కిడ్నీ అవసరం ఉంటుందో వారిని పేషెంట్లను క్యాచ్ చేసుకొని వారి దగ్గర డబ్బులు తీసుకొని మిగతా ఎవరైతే డోనర్స్ ఉంటారో డోనర్స్ కి డబ్బులు చెల్లించి వీరు మధ్యలో హాస్పిటల్ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సురేష్. సార్ మీటింగ్ లో ఉన్నారని చెప్పారు. నేను పేరు చెప్పలేదు సార్. పేరు చెప్తే మళ్ళీ